సార్ ఒక బిగినర్ కంప్లీట్ జీరో నుండి ప్రిపేర్ సివిల్స్కి అలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఒక బిగినర్స్ గైడ్ లాగా ఏమైనా వస్తే. సో బిగినర్కి కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంట. సో మీరు స్టార్టింగ్ నుంచి అసలు కంప్లీట్గా నోవైస్ అయితే ఇఫ్ యూఆర్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ద ఎన్సీఆర్టీ. అంటే దీనికన్నా ముందు ఏం చేయాలంటే అసలు సిలబస్ మొత్తం చదవాలి. సిలబస్లో మనకి జిఎస్ చూడాలి ఫస్ట్, ప్రిలిమ్స్ జిఎస్, తర్వాత ప్రిలిమ్స్లో ఉన్న సీసాట్ పేపర్ ఏమిటి, మెయిన్స్ జిఎస్ 4 పేపర్స్ ఉన్నాయి, అలాగే జనరల్ ఎస్ఏ పేపర్ ఉంది, అండ్ తర్వాత ఆప్షనల్ ఉంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి సిలబస్ బై హార్ట్ చేసేయాలి. అంటే వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ మనకి గుర్తుండిపోవాలన్నమాట. సో అలా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మనం ఏది చదవాలి ఏది చదవకూడదు అనే ఒక డిస్టింక్షన్ వస్తుంది. సిలబస్ బై హార్ట్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు రీడ్ ద ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ. అంటే సపోజ్ మీకు ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఇది కోర్ సబ్జెక్ట్ అనమాట. ఈ కోర్ సబ్జెక్ట్ మీద అసలు ఏ మాత్రం అవగాహన లేకపోతే అప్పుడు 6th, 7th, 8th, 9th, 10th సంబంధించిన బుక్స్, దాంట్లో సోషల్ స్టడీస్ చదవాలి. ఒకవేళ ఆల్రెడీ సపోజ్ BA చదువుకున్నారు అనుకోండి, మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి కోర్ సబ్జెక్ట్ మీద, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద 11th and 12th క్లాసెస్. సో 11th, 12th క్లాస్లో ఉన్నటువంటి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, ఈ 5 బుక్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్లోను, సెకండ్ ఇయర్, 11th క్లాస్లోను, 12th క్లాస్లోనూ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ చదవాలి. సో వీటిని మ్యాక్సిమం మీరు ఒక 3 నెలల్లో కంప్లీట్ చేసేసేయాలి మొత్తం అన్ని పుస్తకాలు. ఎందుకంటే అవి చదువుతున్నప్పుడు ఈజీగా ఉంటాయి, అర్థమైపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ బై వర్డ్ టు వర్డ్ అండ్ సెంటెన్స్ టు సెంటెన్స్. ప్రతి పదం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జామినర్ ప్రిలిమ్స్లో అక్కడ సెంటెన్సెస్ని, స్టేట్మెంట్స్ని లిఫ్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. 2024 ప్రిలిమ్స్ మీరు కనుక చూసుంటే ఓన్లీ పాలిటీలోనే 8 క్వశ్చన్లు డైరెక్ట్గా దాని నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి తీసిచ్చాడు. సో సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ఎన్సీఆర్టీ. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు స్టడీ ద న్యూస్ పేపర్, నాట్ రీడింగ్ ద న్యూస్ పేపర్, స్టడీయింగ్ ద న్యూస్ పేపర్. సో మీరు ఆల్రెడీ సిలబస్ చదువున్నారు కనుక ఆ సిలబస్ ప్రకారం న్యూస్ పేపర్లో మనకి సిలబస్కి ఉపయోగపడేటటువంటి ఐటమ్స్ ఏంటో చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పేజీలో ఒక 1 or 2 పాయింట్స్ ఉంటాయి మనకి ఉపయోగపడేవి. సో మనకి మొత్తం న్యూస్ పేపర్ చదివితే రోజుకి 5 గంటలు 6 గంటలు టైం పడుతుంది. కానీ మన సిలబస్ ప్రకారం న్యూస్ పేపర్ చదివితే దాన్ని మ్యాక్సిమం 1 అవర్లో దాన్ని కంప్లీట్ చేయొచ్చు. దానికి మనకి సిలబస్ ప్రకారం రిలవెంట్ ఏదో ఉందో అది మాత్రమే చూసుకోండి. అది థర్డ్ ఆస్పెక్ట్. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు నోట్ ద పాయింట్స్, కీవర్డ్స్. అంటే నోట్స్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు నోట్స్ మేకింగ్ 2 రకాలుగా చేసుకోవచ్చు. సపరేట్గా రిజిస్టర్ పెట్టుకుని, అంటే సబ్జెక్ట్ వైజ్గా రిజిస్టర్స్ పెట్టుకోండి, అంటే బుక్స్ పెట్టుకోండి, నోట్ బుక్స్ పెట్టుకోండి. పాలిటీకి ఒకటి, ఎకానమీకి ఒకటి, హిస్టరీకి ఒకటి, జాగ్రఫీకి ఒకటి, ఇట్లా పెట్టుకోవచ్చు. అదో పద్ధతి, మాన్యువల్గా రాస్తాం, అది మంచిది యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ నోట్స్ తయారు చేసుకుంటున్నారు. అంటే రకరకాల యాప్స్ ఉన్నాయి కాబట్టి నోట్స్ తయారు చేసుకోవడం కోసం ఆ యాప్స్ ఆధారంగా మనం నోట్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ఈ నోట్స్ వల్ల ఏమవుతుందంటే కొంత మన ఫ్యూచర్లో ప్రిపరేషన్ కొనసాగుతూ ఉండే కొద్దీ అనవసరమైనటువంటి విషయాల్ని ఎలిమినేట్ చేయొచ్చు, అవసరమైనటువంటి విషయాల్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అలా ఈజీగా దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పద్ధతులు ఎలాగైనా సరే నోట్స్ తయారు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ రివిజన్ చేయాలి. తర్వాత అలాంగ్ విత్ ప్రిపరేషన్ యూఆర్ ఆల్సో సపోజ్ టు స్టార్ట్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఇవి రైటింగ్ ప్రాక్టీస్ అనేది అంత సబ్జెక్ట్ అంతా నేర్చేసుకున్న తర్వాత అనుకుంటారు, కానీ మనం రైటింగ్ ప్రాక్టీస్ అనేది సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటుగానే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. 2 సైమల్టేనియస్గా జరగాలి. అప్పుడు మనకి గంటకి కనీసం 7 క్వశ్చన్లకి ఆన్సర్స్ రావాలి. అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ సెల్ఫ్ ఏ ఛాలెంజ్ దట్ ఐ విల్ రైట్ 7 questions a day in 1 hour. అంటే ఒక గంటలో రోజు ఒక 7 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయిస్తాను అని మనమే కమిట్మెంట్ తీసుకోవాలి. సో అంటే ఒక 1 అవర్లో 60 minutesలో 7 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినప్పుడు దాని 7 into 3 అంటే 3 అవర్స్లో 20 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అయ్యగలుగుతాం. కాబట్టి ఈ 5 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే బిగినర్స్ 1 yearలో ఫస్ట్ అటెంప్ట్లో సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ మళ్ళీ సైన్స్ అండ్ టెక్కి ఏ బుక్స్ సజెస్ట్ చేస్తారు సార్ మీరు? సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రధానంగా మనకి
టాటా మెగ్రాహెల్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ చదివితే చాలు. కానీ యూజువల్గా క్వశ్చన్స్ అనేవి ఈ బుక్స్ నుంచి కాకుండా యాక్చువల్గా ఇస్తున్నటువంటిది ఏంటి అంటే కాంటెంపరీ టెక్నాలజీస్ని బేస్ చేసుకుని ఇస్తున్నారు. కాబట్టి కరెంట్ ఇష్యూస్లో ఏవైతే మనకి డెవలప్మెంట్స్ కనపడుతూ ఉంటాయో టెక్నాలజీకి సంబంధించి, ఆ డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, కాంటెంపరీ టెక్నాలజీస్ అంటే సంథింగ్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D టెక్నాలజీ, లేకపోతే రోబోటిక్స్, ఇటువంటివి కావచ్చు. సో ఈ కాంటెంపరీ టెక్నాలజీస్, తర్వాత బయోటెక్నాలజీ, వీటికి సంబంధించి ఏదైతే క్వశ్చన్స్ వస్తాయో అంటే న్యూస్ ఐటమ్స్ వస్తాయో వాటిని క్వశ్చన్స్గా ఇస్తారు. కాబట్టి ఓన్లీ ఫండమెంటల్ ఐడియా కోసం ఎన్సీఆర్టీలో ఉండే 10th క్లాస్లో జనరల్ సైన్స్ పుస్తకం చదవచ్చు. ఓకే సార్. అండ్ తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్గా చదవాలనుకుంటే టాటా మెగ్రాహెల్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ చదివితే చాలు. ఓకే సార్. అండ్ ఎక్కువ ఫోకస్ మాత్రం ఈ డే టు డే డెవలప్మెంట్స్లో వచ్చేటటువంటి టెక్నాలజీస్ మీద క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఆ ఫోకస్లో మీరు ఉండండి. సార్ ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీసెస్ గురించి ఉన్నది కానీ ఫారెస్ట్ సర్వీస్ గురించి ఎవరు మాట్లాడట్లేదు సార్ పెద్దగా. సో ఫారెస్ట్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వడానికి సపరేట్గా అంటే అడిషనల్గా ప్రిపేర్ అవ్వాలా లేదా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ సరిపోతుందా? ఇప్పుడు మీ ఆప్షనల్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు సపోజ్ జువాలజీ లాంటి ఆప్షన్లు పెట్టుకున్నారు, అప్పుడు మీరు ఐఎఫ్ఓఎస్కి సపరేట్గా ప్రిపేర్ కాక్కర్లేదు. దీని ప్రిపరేషన్ అందుకు ఉపయోగపడుతుంది. ఆర్ సపోజ్ లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏదైనా పెట్టుకున్నారండి, ఆ సివిల్స్కి అంటే ఇఫ్ డిపెండింగ్ అపాన్ యువర్ కామన్ సబ్జెక్ట్ ఫర్ ద సివిల్స్ అండ్ ద ఐఎఫ్ఓఎస్, దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ కంబైన్ ఉండాలి. అయితే ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐఎఫ్ఓఎస్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 కూడా సైన్స్ సబ్జెక్ట్స్, టెక్నాలజీ సబ్జెక్ట్స్ మీదనే ఉంటుంది. సో సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉండవు అక్కడ. కాబట్టి సివిల్ సర్వీసెస్లో యూజువల్గా ఆస్పిరెంట్స్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటుంటారు యాజ్ అన్ ఆప్షనల్. 500 మార్క్స్కి ఉంటుంది కాబట్టి. వెరాజ్ ఐఎఫ్ఓఎస్లో కంపల్సరీగా మీరు సైన్స్ సబ్జెక్ట్ కానీ, టెక్నాలజీ సబ్జెక్ట్ కానీ, అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఇది పాపులారిటీ తక్కువ. ఐఎఫ్ఓఎస్ పర్సనల్గా కోచింగ్ ఇవ్వడం అనేది లేకపోవడం వల్ల, ఎక్కువ దానికి అవకాశం లేకపోవడం వల్ల అది అంత పాపులర్ కాదు. వెరాజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనే దానికి దేశవ్యాప్తంగా ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. ట్రైనింగ్ సోర్సెస్ కానీ, బుక్ సోర్సెస్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్ వరకే మనకు కామన్. మెయిన్స్కి వచ్చేటప్పటికి సివిల్స్లో 1 ఆప్షన్, అక్కడ 2 ఆప్షన్. సివిల్స్లో ఎక్కువ మంది సోషల్ స్టడీస్ సబ్జెక్టులు తీసుకుంటారు ఆప్షనల్గా. ఇక్కడేమో కంపల్సరీగా సైన్స్, టెక్నాలజీ సబ్జెక్టులు తీసుకోవాలి. సివిల్స్లో మనకి జనరల్ స్టడీస్, మెయిన్స్లో జనరల్ స్టడీస్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎఫ్ఓఎస్లో జిఎస్ ఫోకస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి మళ్ళీ కామనే. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ లెవెల్లో మీరు ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు కామన్గానే వెళ్తారు. అంత తప్ప మిగతా మెయిన్స్ మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. కనుక ఒకవేళ మీకు సివిల్స్లో కూడా ఒక జువాలజీయో, బాటనీయో ఇటువంటి సబ్జెక్టులు ఉపయోగపడతాయి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అనుకుంటే కామన్ సబ్జెక్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక ఆప్షన్ ఉంది అనమాట. అలా మీరు ఐఎఫ్ఓఎస్కి ప్రిపేర్ కావచ్చు. సార్ అది ఐఎఫ్ఓఎస్కి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ యూజువల్గా ఎక్కువ ఉంటుంది కదా సార్? కట్ ఆఫ్ దీనికన్నా డిఫరెంట్గానే ఉంటుంది. అంటే కొంచెం ఇప్పుడు సపోజ్ సివిల్ సర్వీస్కి 75-80 మధ్యలో ఉంటుంది అనుకుందాం. అండ్ అది ఐఎఫ్ఓఎస్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే దానికి రిస్క్ ఫ్యాక్టర్ అయినా ఉన్నదా లేదా పర్లేదా సార్? ఆ రిస్క్ అనేది అన్నింటిలోనూ ఉంటుంది. ఎలాగో కామన్ ఎగ్జామే కాబట్టి ప్రిలిమ్స్కి తక్కువ మంది ప్రిపేర్ అవుతారు. కాకపోతే సివిల్స్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. అపీర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కనుక రెండింటికి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీరు కామన్ సబ్జెక్ట్ పెట్టుకోగలుగుతారంటే కామన్గా రెండింటికి ఉపయోగపడే విధంగా పెట్టుకోండి. ఓకే. సో దాన్ని బట్టి మీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్. నా అడ్వైస్ కన్నా మీరు దానిలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అనలైజ్ చేసి ఏ బుక్ నాకు ఉపయోగపడుతుంది, ఏ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది, అండ్ నేను ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతాను అనే దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.